హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం మార్చ్ 6, 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఆర్బీఐ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజిత్ రత్నాకర్ గారిని అపాయింట్ చేశారు. సో మార్చ్ 3, 2025 నుంచి ఈయన ఈ పదవిలో కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ మనకి అజయ్ బదావో అపాయింటెడ్ యాజ్ ద CEO ఆఫ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. అజయ్ బదావో అపాయింటెడ్ యాజ్ అ CEO ఆఫ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఎందుకు ఇంత చిన్నవి కూడా నేను పెట్టుకుంటున్నాను అంటే, నిన్న ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో ఇలాంటివి చాలా అడిగారండి. సో అందుకే ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు అని చెప్పేసి నేను అన్నీ రాసుకున్నాను. నెక్స్ట్ మనకి మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ్ పంచాయత్ ఈ ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ న్యూఢిల్లీలో. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, అట్లీస్ట్ 1 మోడల్ గ్రామ్ పంచాయత్ ఎస్టాబ్లిష్ చేయాలి ప్రతి డిస్టిక్లో అని. మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ్ పంచాయత్. నెక్స్ట్ మనకి నేషనల్ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది పర్వత్మాల పరియోజన భాగంగా 2 అనేవి లాంచ్ చేశారు. సో 2ని లాంచ్ చేశారు, 2 రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని. సో ఫస్ట్ మనకి క్యాబినెట్ అప్రూవ్స్ డెవలప్మెంట్ ఆఫ్ రోప్వే ప్రాజెక్ట్ ఆఫ్ ఫస్ట్ది మనకి సోమ్ ప్రయాగ్ టు కేదార్నాథ్ అనమాట. ఇది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో ఫస్ట్ రోప్వే. 2 కూడా ఉత్తరాఖండ్లోనే. ఫస్ట్ది సోమ్ ప్రయాగ్ టు కేదార్నాథ్. ఇది ఎంత అంటే 12.9 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికోసం 4081 crores అలొకేట్ చేశారు. సెకండ్ది మనకి హేమాకుండ్ సాహిబ్ గోవింద్ ఘాట్ రోప్వే అనమాట. ఇది మనకి 12.4 కిలోమీటర్స్ ఉంటుంది, 2730 crores. సో ఈ 2 రోప్వేస్కి క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసింది. ఇంపార్టెంట్, 2 రోప్వేస్ కూడా ఉత్తరాఖండే. ఒకటి సోమ్ ప్రయాగ్, ఇంకొకటి హేమాకుండ్. ఒకటి 12.9 కిలోమీటర్స్, ఇంకొకటి 12.4 కిలోమీటర్స్. ఒకటి టోటల్ అవుట్లే వచ్చేసి 4081 crore, ఇంకొకటి 2730 crore. సో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకి ఇండియా అండ్ నేపాల్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేంట్లో భాగంగా అంటే వాష్ సెక్టర్. వాష్ అంటే ఏంటి అంటే వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. దీంట్లో భాగంగా ఇండియా అండ్ నేపాల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ మనకి చీతా రీఇంట్రడక్షన్. సో మనకి చీతా రీఇంట్రడక్షన్ అనేది ఆల్రెడీ మనం మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్క్లో చూసాం కదా. సో దాని ఎక్స్పాన్షన్ అనమాట. సో దాన్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఎక్కడెక్కడో చూద్దాం. ఫస్ట్ మనకి గుజరాత్లోని బన్నీ గ్రాస్ ల్యాండ్స్ గుజరాత్, ఇదొకటి. ఇంకొకటి మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఈ రెండిట్లో కూడా మనకి చీతాస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. దీన్ని మోడీ గారు అనౌన్స్ చేశారు. 7th NBAWL మీటింగ్. NBL అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ మీటింగ్లో భాగంగా ఈ చీతా ఎక్స్పాన్షన్ అనేది అనౌన్స్ చేశారు. దీంట్లో భాగంగా 50 చీతాస్ని ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి తీసుకురాబోతున్నారు 5 yearsలో. 5 yearsలో 50 చీతాస్ని ఆఫ్రికన్ కంట్రీస్లో తీసుకురాబోతున్నారు. ఒకటి గుజరాత్ బన్నీ గ్రాస్ ల్యాండ్స్, ఇంకొకటి మధ్యప్రదేశ్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. చాలా ఇంపార్టెంట్ చీతా ఎక్స్పాన్షన్ అనేది. నెక్స్ట్ మనకి టాటా మోటార్స్ బిగిన్స్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రక్ ట్రయల్స్ అనమాట. దేంట్లో భాగంగా నెట్ జీరో ఎమిషన్స్ గోల్లో భాగంగా ఫస్ట్ హైడ్రోజన్ ట్రక్ ట్రయల్స్ అనమాట టాటా మోటార్స్ వాళ్ళు. దీంట్లో భాగంగా ఏంటంటే ఇది 24 months 16 vehiclesని తిప్పుతారు అనమాట. దీనికి ఫండ్ ఎవరిస్తున్నారు ఈ టెస్ట్ ట్రయల్స్కి అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇందులో భాగంగా అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఈ ఫండ్ని అనేది సమకూరుస్తుంది. నెక్స్ట్ మనకి ఐఎన్ఎస్ కుతుర్ అనేది ఒక నావల్ షిప్ కొలంబో పోర్ట్కి 3 days విజిట్కి వచ్చింది. అంతే, 1 liner. నెక్స్ట్ మనకి ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి 2nd edition. ఎప్పటి నుంచి అంటే మార్చ్ 20 నుంచి 27th వరకు జరగబోతున్నాయి న్యూఢిల్లీలో. ఆల్రెడీ మనకి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి ఫస్ట్ ఫేజ్ అయిపోయి సెకండ్ ఫేజ్ మనకి లడఖ్లో జరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు మనకి ఖేలో ఇండియా పారా గేమ్స్ అనమాట. మార్చ్ 20th నుంచి 27th వరకు న్యూఢిల్లీలో 2nd edition ఇది. సో మనకి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు అంటే 2023 న్యూఢిల్లీలో. 2023 కూడా న్యూఢిల్లీలోనే ఈజీ గుర్తుంటుంది మనకి. ఇది ఖేలో ఇండియా పారా గేమ్స్ని ఇప్పుడు కండక్ట్ చేస్తాము అని ఎవరు చెప్పారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎవరు అంటే మన్సుఖ్ మాండవియా గారు అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా 1230 athletes 6 disciplinesలో పోటీ పడబోతున్నారు. దీన్ని ఎవరు కండక్ట్ చేయబోతున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ పరిధిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ గేమ్స్ని నిర్వహిస్తుంది. నెక్స్ట్ మనకి టేబుల్ టెన్నిస్ లెజెండ్ అయిన ఏ శరత్ కుమార్ గారు రిటైర్మెంట్ ప్రకటించారు అనమాట. ఏ శరత్ కుమార్
నెక్స్ట్ మనకి స్టీవ్ స్మిత్. సో మనకి ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ కదా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది కదా, మొన్ననే మనకి మన ఇండియా విన్ అయింది. సో ఫైనల్స్కి కూడా క్వాలిఫై అయిపోయింది. సో స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ అయిన స్టీవ్ స్మిత్ గారు ఓడిఐ క్రికెట్ నుంచి రిటైర్ అవుతూ వార్తల్లో ఉన్నారు. స్టీవ్ స్మిత్. నెక్స్ట్ మనకి 16th ఏషియాటిక్ లాయన్ ఎస్టిమేషన్ అనమాట. 16th ఏషియాటిక్ లాయన్ ఎస్టిమేషన్ 2025లో ఇది కండక్ట్ చేయబోతున్నారు. మేబీ మేలో అట్లా జరుగుతుంది ఇది లాయన్ సెన్సెస్. సో మనకి లాస్ట్ సెన్సెస్ ఎప్పుడు అంటే 2020లో జరిగింది. అప్పట్లో భాగంగా మనకి 674 లాయన్స్ అనేవి ఉన్నాయి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, 674 లాయన్స్. సో పిఎం మోడీ అనౌన్సెస్ 16th లాయన్ సెన్సెస్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ చీతా. సో మనకి ప్రాజెక్ట్ చీతా గురించి చెప్పాను కదా ఇప్పటివరకే, గుజరాత్ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అని. సో అదే అనమాట, 16th లాయన్ సెన్సెస్ని కండక్ట్ చేయబోతున్నారు మేలో. సో మనకి ఏషియాటిక్, దీని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. సో ఏషియాటిక్ లాయన్ స్టేటస్. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే పాంతారా లియో పెర్సికా. పాంతారా లియో పెర్సికా దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఐయుసిఎన్ కేటగిరీ చేస్తుంది కదా, సో మనకి రెడ్ లిస్ట్ అని. సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఉంది, వల్నరబుల్ కేటగిరీలో. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ వల్నరబుల్ కేటగిరీ. మనకి ఎప్పుడు వరల్డ్ ల్యాండ్ డే జరుపుకుంటాము అంటే 10th ఆగస్ట్. దీంతోపాటు మోడీ లెడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ది నేషనల్ రిఫరల్ సెంటర్ అనమాట, జునాగఢ్లో దీన్ని నేషనల్ రిఫరల్ సెంటర్ని మోడీ లాంచ్ చేశారు. తర్వాత మనకి ఆల్సో అనౌన్సెస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్యాంపస్ అయిన సలీం అలీ క్యాంపస్ ఉంటుంది కదా అక్కడ. ఎక్కడ అంటే ఇది కోయంబత్తూర్, తమిళనాడులో. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. 16th ఏషియాటిక్ లాయన్ ఎస్టిమేషన్. సో లాయన్ సెన్సెస్ అనేవి జరుగుతాయి కదా మేలో, అప్పుడు మొత్తం చూసుకుందాం. కానీ ఇప్పటివరకు అయితే మనకి లాస్ట్ సెన్సెస్ 2020లో జరిగింది కదా, దాని ప్రకారం 674 లాయన్స్ అనేవి ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఐయుసిఎన్ యొక్క ప్రకారం రెడ్ లిస్ట్ వల్నరబుల్ కేటగిరీ, పాంతారా లియో పెర్సికా. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి రివర్ అండ్ డాల్ఫిన్ సెన్సెస్ చూసాం కదా మొన్ననే, దాని ప్రకారం ఐయుసిఎన్ యొక్క చూద్దాం ఫస్ట్. ఐయుసిఎన్ దీన్ని ఏ కేటగిరీలో పెట్టింది అంటే ఎండేంజర్డ్ స్పైసెస్. సో దీంతోపాటు మనకి ఏషియాటిక్ లాయన్ ఉంది కదా, సో దీన్ని మనకి 2024లో ఎండేంజర్డ్గా ఉండే, దాన్ని ఎండేంజర్డ్ నుంచి తీసేసి వల్నరబుల్గా మార్చేసింది అనమాట ఐయుసిఎన్. సో ఇప్పుడు మనకి రివర్ అండ్ డాల్ఫిన్ అనేది ఎండేంజర్డ్ స్పీసీ కేటగిరీలో ఉంది. దీని ప్రకారం రివర్ అండ్ డాల్ఫిన్ సెన్సెస్ జరిగాయి కదా, సో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి అంటే యూపీలో ఉన్నాయి 2397. సెకండ్ బీహార్లో ఉన్నాయి. అతి తక్కువ ఎక్కడున్నాయి అంటే పంజాబ్లో 3 ఉన్నాయి. సో టోటల్ ఎన్ని డాల్ఫిన్స్ అంటే 6327 డాల్ఫిన్స్. ఇందులో గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ వచ్చేసి 6324. వెరస్ హిందూ రివర్స్లో ఎన్ని ఉన్నాయంటే 3. టోటల్ 6327 డాల్ఫిన్స్ అనమాట. దీన్ని ఎవరు కండక్ట్ చేశారు సర్వే అంటే మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా దీన్ని కండక్ట్ చేశారు. ఇది ఎప్పుడు సర్వే నెంబర్ ఎప్పటి నుంచి తీసుకున్నారు అంటే 2021-2023 మధ్యన ఈ సర్వే అనేది రిఫరెన్స్గా తీసుకున్నారు అనమాట. అక్రాస్ గంగా అండ్ బ్రహ్మపుత్ర బేసిన్స్లో దీన్ని కండక్ట్ చేశారు. సో గంగా బ్రహ్మపుత్ర రివర్ బేసిన్స్ అయిన 28 రివర్స్ని ఇందులో కన్సిడర్ చేశారు అక్రాస్ 8 స్టేట్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, 28 రివర్స్ 8 స్టేట్స్. సో డెన్సిటీ పరంగా, సో మనకి యాక్చువల్గా రివర్ డాల్ఫిన్స్ ఎక్కువగా ఎక్కడున్నాయి అంటే యూపీ, బీహార్. అదే డెన్సిటీ పర్ స్క్వేర్ కిలోమీటర్స్కి ఎన్ని డాల్ఫిన్స్ ఉంటున్నాయి అనే దానిపైన చూస్తే డెన్సిటీ వైజ్గా హైయెస్ట్ బీహార్ అనమాట. ఒకవేళ ప్లేస్ కనుక పర్టికులర్గా చూసుకున్నట్టయితే మణిహారీ బీహార్. సో ఇది రివర్ డాల్ఫిన్స్ యొక్క టోటల్ అనమాట. సో మనకి ఇక్కడే 2 కవర్ అయిపోయాయి, 16th ఏషియన్ లాయటిక్ ఎస్టిమేషన్ ఇంకా రివర్ అండ్ డాల్ఫిన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు చీతా యొక్క ఎక్స్పాన్షన్ కూడా చూసాం. సో ఈరోజు 3 ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇండియా లాంచెస్ C3 సైట్స్ కొలాబరేషన్ ఫర్ సర్క్యులేటరీ. ఎందుకంటే ఇది అర్బన్ డెవలప్మెంట్ కోసం. సో సిటీ టు సిటీ కొలాబరేషన్ కోసం సైట్స్ కొలేషన్ ఫర్ సర్క్యులేటరీ అనేది ఇండియా లాంచ్ చేసింది. నెక్స్ట్ మనకి క్యాబినెట్ అప్రూవ్స్ రివిజన్ ఆఫ్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనమాట. ఇదొక ప్రోగ్రామ్, రివిజన్ ఆఫ్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఎంత టోటల్ అంటే
3,880 crore దీన్ని అప్రూవ్ చేసింది. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు ప్రివెంట్ అండ్ కంట్రోల్ లైఫ్ స్టాక్ డిసీజ్. సో లైఫ్ స్టాక్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సో బర్డ్ ఫ్లూ అని అలాంటి డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి ఇది ఒక మెయిన్ ఎయిమ్. రివిజన్ ఆఫ్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. అవుట్లే కనుక చూసుకున్నట్టయితే 3,880 crore. సో మనకి కోల్ ప్రొడక్షన్ ఎలా పెరిగింది అనే దానికి కొన్ని గణాంకాలు అనమాట. సో కోల్ ప్రొడక్షన్ అనేది 32% ఇయర్ ఆన్ ఇయర్, అంటే ప్రతి ఇయర్ కూడా 32% ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది అంటే 167 మెట్రిక్ టన్స్గా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది కోల్ అనమాట. ఎక్కడి నుంచి ఈ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అంటే క్యాప్టివ్ అండ్ కమర్షియల్ మైన్స్ నుంచి. సో 32% ఇయర్ ఆన్ ఇయర్ 167 మెట్రిక్ టన్స్. నెక్స్ట్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అతుల్ దులావు అనే పర్సన్ ఎవరు అంటే ఈయన మనకి జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ అనమాట. సో ఇతన్ని ఎగ్జాంపులరీ లీడర్గా అనౌన్స్ చేసింది. ఎందుకు అంటే ఫర్ సక్సెస్ఫుల్ హోల్డింగ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్. సో 18th లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి కదా, సో అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో మంచిగా ఎలక్షన్స్ కండక్ట్ చేసినందుకు అతుల్ దులావు గారిని ఎగ్జాంపులరీ లీడర్గా అనౌన్స్ చేసింది. సో 58.11% పోలింగ్ అనేది పోల్ అయింది జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్ మనకి ల్యాన్సెట్ జనరల్ యొక్క రిపోర్ట్ అనేది వార్తలో ఉంది, ఒబెసిటీకి సంబంధించింది, ఊబకాయం. సో 1/3 ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్లో మనకి ఒబెసిటీ అనేది ఉండబోతుంది 2050 కల్లా. 1/3 ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్స్ అంటే ముగ్గురులో ఒకరు ఒబెస్గా అయిపోతున్నారు 2050 కల్లా. సో ఎంత అంటే టోటల్గా 45 crore పీపుల్ ఒబెస్ అవుతారు 2050 కల్లా అని చెప్తుంది. సో ప్రజెంట్ ఎంత ఉన్నారు అంటే 18 crore పీపుల్ అనేది ఒబెసిటీతో బాధపడుతున్నారు. నెక్స్ట్ మనకి గో సమృద్ధి అనేది ఒక స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు అంటే కేరళ గవర్నమెంట్. ఎందుకంటే క్యాటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఇది ఏంటి అంటే జాయింట్ వెంచర్ స్కీమ్ అనమాట. అంటే సెంటర్ అండ్ స్టేట్ ఈక్వల్గా దీనికి ఫండ్ అనేది ఇస్తుంది. సో గో సమృద్ధి స్కీమ్ క్యాటల్, సో మనకి పశువులు ఉంటాయి కదా, సో వాటికి ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట, ఎర్నాకుళం కేరళ. నెక్స్ట్ మనకి నాసా అండ్ నోకియా. సో మనకి వీళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందం దేనికోసము అంటే ఫస్ట్ సెల్యులార్ నెట్వర్క్ ఇన్ స్పేస్. సో మూన్ పైన ఒక ఫస్ట్ సెల్యులార్ నెట్వర్క్కి లాంచ్ చేయాలనే ఒక ఒప్పందంతో నాసా అండ్ నోకియా వార్తల్లో ఉన్నారనమాట. దేంట్లో భాగంగా అంటే పార్ట్ ఆఫ్ IM-2 మిషన్ ఆంతనా అనే ల్యాండర్ని మూన్ పైకి పంపించబోతున్నారు. సో ఫస్ట్ సెల్యులార్ నెట్వర్క్ నాసా అండ్ నోకియా. నెక్స్ట్ మనకి శరత్ కమల్ రిటైర్స్ ఫ్రమ్ టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ మనకి ఏషియా యోగాకి ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతుంది అనమాట. సో ఈ 2025లోనే జరగబోతుంది. ఇది మార్చ్ 29th నుంచి 31st వరకు. సో మనకి ఏషియా యోగాని మనకి 2016లో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. మనకి June 21st రోజు యోగా డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా, సో 2015 నుంచి యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మనకి ఇది ఏషియా యోగాని ఇండియా నిర్వహించబోతుంది కదా, సో మార్చ్ 29 నుంచి 31st వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో. దీన్ని ఎవరెవరు కలిసి నిర్వహిస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా యోగాసన్ భారత్ అనే ఒక సంస్థ అనమాట. సో టోటల్ టీమ్స్ ఇందులో 16 టీమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో మనకి మొన్ననే IMD చూసాం కదా 150 years, ఇప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 175 yearsని కంప్లీట్ చేస్తూ వార్తల్లో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1851, హెడ్ క్వార్టర్ కోల్కతా అనమాట. March 4th 1851 రోజు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. సో మనకి సౌత్ ఆఫ్రికాలో ఒక టెంపుల్ అనమాట, హిందూ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది 2027 కల్లా కంప్లీట్ అవ్వబోతుంది జోహన్బర్గ్లో. దీన్ని ఎవరు నిర్మించబోతున్నారంటే బోచ్ ససి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ అనే సంస్థ దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతుంది. జోహన్బర్గ్లో హిందూ టెంపుల్ అనమాట. నెక్స్ట్ మనకి యూరోపియన్ యూనియన్ ఉంటుంది కదా, సో యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయి. ఇది మాస్ట్రిచ్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైంది. సో ఇందులో సేఫ్టీ కోసం, సో యూరోపియన్ యూనియన్ సేఫ్టీ కోసం 73 lakh crore అనేది అలొకేట్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకి మంచు ఫలక అనమాట. సో లార్జెస్ట్ ఐస్బర్గ్, అతిపెద్ద మంచు ఫలక అయిన దాని పేరు ఏంటి అంటే A23A. ఇది ఏంటి అంటే ఆగిపోయింది, అది కదలడం లేదు. A23A అనే మంచు ఫలకం. ఇది ఏంటి అంటే 4000 square kilometer
ఉంటుంది ఇది. ఇది ఎక్కడ ఆగిపోయింది అంటే అట్ అంటార్టికాలోని బ్రిటన్ ఆధీనంలో ఉన్న సౌత్ జార్జియా వద్ద ఆగిపోయింది. ఏంటి లార్జెస్ట్ ఐస్బర్గ్ A23A గ్రౌండెడ్ ఆన్ షాలో స్లీప్ ఫ్లోర్. నెక్స్ట్ మనకి ఒక బయోసెన్సార్ని అభివృద్ధి చేస్తూ వాషింగ్టన్ యూనివర్సిటీ సైంటిస్టులు వార్తల్లో ఉన్నారు. ఇదేంటి అంటే వైరస్ని గాల్లోనే గుర్తిస్తుంది అనమాట. ఏవైతే ప్రమాదకరమైన వైరసెస్ ఉంటాయో వాటిని గాల్లోనే గుర్తిస్తుంది. అది ఒక బయోసెన్సర్. దీన్ని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. మన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అయిన రజన్ చక్రవర్తి ఆధ్వర్యంలో, రజన్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఈ బయోసెన్సార్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ మనకి రష్యా డెవలప్డ్ న్యూ ప్లాస్మా ఇంజన్ని డెవలప్ చేసింది. ఎందుకంటే న్యూ ప్లాస్మా ఇంజన్ ఎందుకు డెవలప్ చేసింది అంటే మనకి మార్స్ని జస్ట్ 30 డేస్లో చేరుకోవడానికి. సో దీని యొక్క ప్లాస్మా ఇంజన్ యొక్క స్పీడ్ కనుక చూసుకున్నట్టయితే 3,00,000 km/h. ఎంత పెద్దదో చూడండి. న్యూ ప్లాస్మా ఇంజన్ 3,00,000 km/h స్పీడ్తో. సో ఇది ఎప్పటికల్లా ఇది కంప్లీట్ అవుతుంది అంటే 2030 కల్లా ఈ డెవలప్ అనేది కంప్లీట్ అవుతుంది. న్యూ ప్లాస్మా ఇంజన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన 6th March 2025 యొక్క కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ సో మచ్.